హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 3 స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ 3 స్టాక్స్ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ 3 స్టాక్స్ని మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ 3 కంపెనీస్ కూడా ప్రస్తుతం చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో కొంత క్వాంటిటీ అనేది ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ 3 స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అలాగే ఏ లెవెల్స్ దగ్గర మనం తీసుకుంటే బెటర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 3 స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి రూట్ మొబైల్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది మనకి రీసెంట్గానే ఐపీఓ రూపంలో వచ్చింది అనమాట. అరౌండ్ 1 year బ్యాక్ అలా ఐపీఓ రూపంలో వచ్చింది. వచ్చి నుంచి చాలా మంచి రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి అనేది ఇచ్చింది అనమాట. సో కంపెనీ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ అనేది చేస్తే కనుక ఇది ఒక క్లౌడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్ ఫ్రెండ్స్. సో అరౌండ్గా ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళకి అరౌండ్గా 2 decades అంటే అరౌండ్ 20 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో వీళ్ళు ఎటువంటి ప్రొవైడ్ చేస్తారంటే మెసేజింగ్ కానీ, వాయిస్ కానీ, ఈమెయిల్, అలాగే ఎస్ఎంఎస్ ఫిల్టరింగ్, అనలిటిక్స్ అండ్ మానిటైజేషన్, ఇవన్నీ కూడా స్మార్ట్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో లాంగ్ రన్లో ఏదైతే బాగా గ్రో అయ్యే కంపెనీ అనమాట. ప్రస్తుతం స్టాక్ అనేది కొంత ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది, బట్ మనకి ప్రస్తుతం కొంత మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్గా బాగా పైకి వెళ్ళి కొంత కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. కొంత క్వాంటిటీ మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే 3 స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ప్రస్తుతం కరెక్షన్లో కొంత మంచి లెవెల్స్ దొరుకుతున్నాయి, బట్ మార్కెట్ అనేది కంటిన్యూస్గా లాస్ట్ 2 weeks నుంచి పడుతుంది. సో ఎప్పుడైనా సరే మార్కెట్ ఏదైనా ఫాల్ వచ్చి ఫర్దర్గా ఇంకేమైనా పడినా సరే స్మాల్ క్యాప్ స్టాక్స్ ఫర్దర్గా కింద పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందువల్ల మీరు కనుక లాంగ్ టర్మ్ మినిమం ఒక 5 to 8 years హోల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రమే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయండి. సో అంతేకాకుండా ఏదైతే మనం చెప్పుకుంటున్న స్టాక్స్ అనేవి చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2 lakhs క్యాపిటల్ ఉంది. సో స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ 3 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత క్వాంటిటీ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఇంకా మంచి లెవెల్స్ దగ్గర దొరికితే కనుక ఇంకొంత క్వాంటిటీ యావరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, అది కూడా మార్కెట్ పడుతున్నప్పుడు ఆపర్చునిటీస్ని క్యాచ్ చేయాలి. సో ఫియర్ కాకుండా, మార్కెట్ పడుతున్నప్పుడు అందరూ కూడా భయపడతారు, బట్ మనం ఏం చేయాలంటే అటువంటి టైంలో డేట్ చేసి ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇన్వెస్ట్ చేసి మనకు లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఏదైతే మనం చెప్పుకుంటున్న కంపెనీస్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. సో అందువల్ల మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు బల్క్గా ఇప్పుడే కొనేయకుండా కొంత క్వాంటిటీ యావరేజ్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. సో దట్ మనకి మంచి యావరేజ్ లెవెల్స్ వస్తాయి, అలాగే మంచి క్వాంటిటీ కూడా మనం తీసుకుని అవుతాం. లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది రూట్ మొబైల్ లిమిటెడ్. సో దీని ఒక మార్కెట్ క్యాప్ చూస్తే కనుక అరౌండ్ 11,401 crores, 404 crores ఉందన్నమాట. ప్రస్తుతం అరౌండ్ 1,800 rupees దగ్గర దొరుకుతుంది. మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో డిస్కస్ చేద్దాం. స్టాక్ పిఈ కొంచెం 76 అంటే కొంత హై వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది, బట్ కంపెనీ ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంతేకాకుండా కంపెనీ యొక్క డెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కేవలం 13 crores ఉంది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. సో మనం ఆర్ఓఈ చెక్ చేస్తే కనుక, రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేస్తే కనుక 28.9% ఉంది ఫ్రెండ్స్. సో ఏదైనా కంపెనీ ఆర్ఓఈ 25% కంటే అబోవ్ ఉంటే కనుక ఆ కంపెనీస్ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేవి ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆర్ఓఈ చాలా బాగుంది. సో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే మన కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక, సో కంపెనీ ఏదైతే లాస్ట్ 4 years 5 yearsగా మనం చెక్ చేస్తే కనుక వీళ్ళ యొక్క సేల్స్ అనేవి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే ట్యాక్స్ అన్నీ తీసేసాక, అలాగే ఎక్స్పెన్స్ అన్నీ తీసాక మనకు నెట్ ప్రాఫిట్ మనం చెక్ చేస్తే కనుక కంపెనీ ప్రాఫిట్స్ అనేవి మేక్ చేస్తుంది. బట్ రీసెంట్ టైమ్స్లో ఏదైతే కోవిడ్ ఆ టైంలో కొంత తగ్గిన, రీసెంట్గా మార్చ్ 2021లో 133 crores అనేది ప్రాఫిట్ చూపించింది అనమాట. సో అంటే ఓవరాల్గా ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021లో మనకు చూపించింది. అంతేకాకుండా ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక, సో కంపెనీ ప్రమోటర్స్ దగ్గర 65% స్టేక్ ఉంది ఫ్రెండ్స్. సో మెజారిటీ ఆఫ్ స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉంది. అది వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఎఫ్ఐఎస్ దగ్గర అరౌండ్గా 15% స్టేక్ ఉంది. సో వాళ్ళు కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు, ఎందుకంటే కంపెనీ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. అలాగే డిఏఎస్ దగ్గర స్టేక్ అనేది కొంత రీసెంట్ టైమ్స్లో స్లైట్గా ఒక 0.3% ఎంతో
తగ్గించుకున్నారు. బట్ లాంగ్ రన్లో ఈ కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కాబట్టి మళ్ళీ కూడా స్టేక్ వీళ్ళు ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ అనేవి ఉన్నాయి. అలాగే పబ్లిక్ దగ్గర అరౌండ్గా 14% స్టేక్ ఉందన్నమాట. ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ మనం చెక్ చేస్తే కనుక కంపెనీ చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అన్నమాట. అలాగే మనం ఏ లెవెల్స్ దగ్గర తీసుకుంటే బెటరో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రీసెంట్గా రూట్ మొబైల్ వచ్చేసరికి 2300-400 అరౌండ్గా రీజన్ నుంచి కంటిన్యూస్గా షార్ట్ ఫాల్ వచ్చిందన్నమాట. ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది మనం డిస్కస్ చేసాం కదా, అరౌండ్ 1 ఇయర్ అరౌండ్గా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ అక్టోబర్ మంత్లో, ఆ టైంలో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మంత్ ఆ టైంలో మనకి ఐపీఓ రూపంలో వచ్చిందన్నమాట. అక్కడి నుంచి కంటిన్యూస్ ర్యాలీ చూపించింది. ఎందుకంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఐపీఓస్లో వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట. సో కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది. మనం చాలాసార్లు ఇది షార్ట్ టర్మ్ గ్రూప్లో కూడా మనం డిస్కస్ చేసాం, లాంగ్ టర్మ్ కూడా ఈ స్టాక్ని ఏదైతే ఇచ్చామన్నమాట ప్రీవియస్గా. సో చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది. బట్ ఇప్పుడు స్టాక్ అనేది హై లెవెల్స్ నుంచి కరెక్షన్లో ఉందన్నమాట. ఈరోజు మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర కూడా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైతే ఆ 1760 లెవెల్ ఏదైతే ఉందో అది చాలా మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఆ లెవెల్ దగ్గర ప్రస్తుతం సపోర్ట్ తీసుకొని సో ఈరోజు రివర్సల్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 1750 లెవెల్స్ దగ్గర కానీ 1760 లెవెల్స్ దగ్గర కానీ మీరు కొంత క్వాంటిటీ అనేది లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రూట్ మొబైల్లో ఒక 100 షేర్స్ బై చేద్దాం అనుకుంటే కనుక ప్రస్తుతం ఒక 30 to 50 షేర్స్ అనేవి యాడ్ చేసుకోండి. సో ఇంకా ఏమైనా స్టాక్ కొంత కరెక్ట్ అయితే కనుక 1500 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. సో ఎందుకంటే స్టాక్ ఐపీఓ వచ్చిన తర్వాత 1500 లెవెల్ రీచ్ అయ్యి చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసింది ఫ్రెండ్స్. సో 1500 లెవెల్ కూడా చాలా మంచి లెవెల్. ప్రస్తుతం 1750 లెవెల్స్ దగ్గర కానీ 1760 లెవెల్స్ దగ్గర కానీ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. లేదా కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర కూడా కొంత క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్స్ రూట్ మొబైల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 50 షేర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఇంకో 50 షేర్స్ అనేవి 1500 లెవెల్కి ఏమైనా వస్తే కనుక అప్పుడు మళ్ళీ ఇంకొంత క్వాంటిటీ యావరేజ్ అనేది చేసుకోండి. సో దట్ మీ యావరేజ్ ప్రైస్ అరౌండ్గా 1620, 1630 అవుతుంది. సో మంచి ప్రైస్కి మీరు బై చేసినట్టు. సో బై చేసిన తర్వాత మినిమం ఒక 4 to 5 ఇయర్స్ మినిమం హోల్డ్ చేయండి. సో చాలా మంచి రిటర్న్స్ అనేది వస్తాయి అనమాట. సో ఇది ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ రన్లో మంచి గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మన ఫస్ట్ స్మాల్ క్యాప్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో మార్కెట్ క్యాప్ మనం చూస్తే కనుక 5952 crores ఉందన్నమాట. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి ఈరోజు కొంత అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది. రీసెంట్గా కంటిన్యూస్గా పడిన తర్వాత అరౌండ్ 395-400 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిన తర్వాత 300 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని కొంత లాస్ట్ 2 days నుంచి రివర్సల్ వచ్చిందనమాట. ఈరోజు అరౌండ్గా 5% అప్పర్ సర్క్యూట్ కూడా టచ్ చేసింది. సో వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఇటువంటి కంపెనీస్లో బెస్ట్ అనమాట. సో కరెంట్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 324 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 50 వీక్ హై మనం చెక్ చేస్తే కనుక 407 రీసెంట్గా ఈ లెవెల్ దగ్గర నుంచే పడిపోయింది అనమాట. 50 వీక్ లో చూస్తే కనుక 87 ఉంది. బట్ స్టాక్ అనేది ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏదైతే ఇథనాల్ కనుక ప్రొడక్షన్ కనుక వీళ్ళు కనుక సప్లై కనుక చేసినట్టయితే ఇంకా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇన్వెస్టర్స్కి. సో అలాగే స్టాక్ పీఈ చూస్తే కనుక 43 ఉంది. అరౌండ్గా కొంత హై ఉందన్నమాట. అలాగే డెప్ట్ కనుక కంపెనీ చూస్తే కనుక 15 crores డెప్ట్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. ఆర్ఓఈ మనం చెక్ చేస్తే కనుక 10.6% ఉంది. కొంత ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది కొంత తక్కువ ఉంది. బట్ కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, మంచి రిటర్న్స్ మినిమం ఒక 200 to 300% రిటర్న్స్ ఈజీగా మనం నెక్స్ట్ 4 to 5 ఇయర్స్లో ఈజీగా ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన ఈ కంపెనీ యొక్క ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేవి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అరౌండ్గా సేమ్ లెవెల్స్ దగ్గర, అంటే సేల్స్లో హెవీ గ్రోత్ లేదు, బట్ సేల్స్ అనేవి కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాయి. ఈవెన్ మార్కెట్ క్రాష్లో కానివ్వండి, అలాగే కోవిడ్ టైంలో కానివ్వండి, ఏదైతే సేల్స్ అనేవి సో అరౌండ్ 1000 crores కానీ 1300 crores అరౌండ్గా సేల్స్ అనేవి జరుగుతుంది అనమాట. అలాగే ఎక్స్పెన్సెస్, ట్యాక్సెస్ అన్నీ పే చేయంగా కంపెనీకి మిగిలే ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ మనం చెక్ చేసిన విధంగా సో అరౌండ్గా 50 crores నుంచి అరౌండ్ 80 crores ఈ రేంజ్లో మనకి ఈ కంపెనీ అనేది ప్రాఫిట్ అనేది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో చూపిస్తుంది. రీసెంట్ లాస్ట్ 3 years చూసుకుంటే కనుక ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక రీసెంట్గా ఏదైతే వీళ్ళ ప్రాఫిట్ అనేది కొంచెం ఎక్కువ చూపిస్తుంది అనమాట. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, స్లోగా గ్రో అయినా సరే లాంగ్ రన్లో మనకు మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చెక్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 33% అరౌండ్గా స్టేక్ అనేది ఉందన్నమాట. ఎఫ్ఐఎస్ కూడా రీసెంట్ టైమ్స్లో వీళ్ళ యొక్క స్టేక్ అనేది ఎవ్రీ క్వార్టర్లో కూడా 2% ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. డిఐఎస్ వాళ్ళ స్టేక్స్ రీసెంట్ టైమ్స్లో కొంత తగ్గించుకున్నారు. బట్ ఎఫ్ఐఎస్ అనేది
ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అలాగే పబ్లిక్ దగ్గర అరౌండ్గా 45% స్టేక్ దాకా ఉందన్నమాట. సో కంపెనీ ఫండమెంటల్స్ చెక్ చేస్తే కనుక కంపెనీ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయన్నమాట. లాంగ్ రన్లో మంచి గ్రోత్ ఉంది స్టాక్ అనమాట. అంతేకాకుండా కొంత సేల్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయి అరౌండ్ లాస్ట్ 4 to 5 years. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా కొంత లో ఉంది. బట్ కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, మంచి లెవెల్స్ దగ్గర కూడా దొరుకుతుంది. సో ఈ స్టాక్ను కూడా మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. రీసెంట్గా ఏదైతే 400 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా షార్ట్ ఫాల్ ఉంది, ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది అనమాట. ఏదైతే ఆ 300 లెవెల్ దగ్గర అరౌండ్గా సపోర్ట్ తీసుకొని లాస్ట్ 2 days నుంచి అంటే ఎస్టర్డే అలాగే ఈరోజు కూడా అరౌండ్గా 4%, 4.99%, అరౌండ్ 5% అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది అనమాట. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఆ 300 లెవెల్ దగ్గర వస్తే కనుక కొంత ఏమైనా కరెక్షన్ వచ్చి ఆ 300 లెవెల్ దగ్గర వస్తే కనుక క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లేదు ప్రస్తుతమైనా సరే కొంత క్వాంటిటీ అనేది లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇది చాలా మంచి సపోర్ట్ ఫ్రెండ్స్. ఆ 300 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ మేము షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కూడా ఈ స్టాక్లో చేసాం. బట్ ప్రస్తుతం మార్కెట్ పడుతుంది కాబట్టి షార్ట్ టర్మ్కి పిక్ చేసుకోవడం కన్నా కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది చాలా మంచి రేంజ్. సో ఇన్వెస్ట్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్లో ఒక 100 shares బై చేద్దాం అనుకుంటే కనుక మినిమం ఒక 50 shares ప్రస్తుతం బై చేయండి. ఇంకా తక్కువ లెవెల్స్కి ఏమైనా వస్తే కనుక 240 నుంచి 260 లెవెల్స్ ఈ రేంజెస్లో వస్తే కనుక స్టాక్ ఇంకొంత క్వాంటిటీ యావరేజ్ అనేది చేసుకోండి. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మార్కెట్ క్రాష్లో మనం బల్క్గా ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ స్లైడ్గా పడుతున్నప్పుడు స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకొని మంచి యావరేజ్ ప్రైస్ తీసుకొచ్చుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడం బెటర్ అనమాట. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక కొంత క్వాంటిటీ 300 దగ్గర యాడ్ చేసుకొని కొంత క్వాంటిటీ 240 నుంచి 250 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటే ఒకవేళ ఆ స్టాక్ అక్కడ దాకా వస్తే కనుక మనం ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ లాంగ్ టర్మ్కి. సో ఇది మన సెకండ్ స్మాల్ క్యాప్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి లక్ష్మీ ఆర్గానిక్స్ లేదా లక్ష్మీ కెమికల్స్ అంటాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. రీసెంట్గానే ఐపీఓ రూపంలో వచ్చి నుంచి మంచి రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో దీని మార్కెట్ క్యాప్ చూస్తే కనుక అరౌండ్ 10,875 crores ఉందన్నమాట. స్టాక్ వచ్చేసరికి ప్రస్తుతం అరౌండ్ 412 రూపీస్ దగ్గర దొరుకుతుంది. సో 50-week లో చూస్తే కనుక ఐపీఓ వచ్చింది 143 రూపీస్కి వచ్చిన తర్వాత నుంచి కంటిన్యూస్గా రేజ్ అయ్యి 628 రూపీస్ దాకా వెళ్ళిందనమాట. అంటే అరౌండ్గా 3 to 4x రిటర్న్స్ అనేది ఇచ్చింది. బట్ మళ్ళీ కూడా ఆ హై లెవెల్ నుంచి ప్రస్తుతం కరెక్షన్లో ప్రస్తుతం చాలా మంచి లెవెల్ దగ్గర దొరుకుతుంది. స్టాక్ పీఈ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కొంత హై ఉందన్నమాట. సో కంపెనీ వచ్చేసరికి స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అనమాట. సో ఇథైల్ ఎస్టేట్ కానివ్వండి, ఎస్టిక్ యాసిడ్ అండ్ డీడీపీస్ ఇవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో కంపెనీ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో అరౌండ్గా 30 కంట్రీస్లో వీళ్ళ ఒక ఏదైతే ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. ఇండియాతో కలిపి ఓవరాల్గా 30 కంపెనీస్లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. 30 కంట్రీస్లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో అలాగే డెప్ట్గా మనం చూస్తే కనుక 88 crores ఉంది. అంటే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని మనం చెప్పొచ్చు. అలాగే ఆర్ఓఈ మనం చెక్ చేస్తే కనుక 17.4% ఉంది. ఆర్ఓఈ కూడా కొంత బాగానే ఉంది. బట్ 20-25% ఉంటే బెటర్. బట్ ఆర్ఓఈ పర్లేదు బాగానే ఉందన్నమాట. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కంపెనీ యొక్క సేల్స్ మనం చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో సేల్స్ అనేవి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో 100-200 crores ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ యొక్క సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెట్ ప్రాఫిట్ మనం చెక్ చేస్తే కనుక కంపెనీ కంటిన్యూస్ ప్రాఫిట్స్ అనేది పోస్ట్ చేస్తుంది. రీసెంట్ మార్చ్ 2021లో ఫైనాన్షియల్ ఇయర్ మనం కన్సిడర్ చేస్తే కనుక 127 crores ప్రాఫిట్ అనేది చూపించింది అనమాట. అలాగే కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చెక్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గరే ఆల్మోస్ట్ 73% స్టేక్ అనేది ఉందన్నమాట. ఎఫ్ఐఎస్ రీసెంట్గానే ఐపీఓ వచ్చింది కాబట్టి రీసెంట్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అందువల్ల స్టాక్ అనేది స్లైడ్గా పడుతుంది. సో డిఐఎస్ కూడా స్లైడ్గా స్టేక్ అనేది తగ్గించుకున్నారు. ఇదివరకు 5% మెయింటైన్ చేసేవాళ్ళు. రీసెంట్గా డిఐఎస్ కూడా స్టేక్ తగ్గించుకున్నారు. అలాగే పబ్లిక్ అనేది రీసెంట్గా స్టేక్ ఏదైతే వాళ్ళు సెల్ చేసిన స్టేక్ అనేది పబ్లిక్ ఇంక్రీజ్ చేసుకుంది అనమాట. అరౌండ్ 23% అరౌండ్గా స్టేక్ అనేది ఉంది. బట్ కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. స్టాక్ కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. సో లక్ష్మీ కెమికల్స్ మనం లేదా లక్ష్మీ ఆర్గానిక్స్ మనం చూస్తే కనుక ఇది అరౌండ్గా 628 రూపీస్ దగ్గర నుంచి రీసెంట్గా కంటిన్యూస్గా పడుతుందన్నమాట. పడి కొంత రివర్సల్ వచ్చింది. సో 400 లెవెల్ దగ్గర కావాలనుకుంటే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ కూడా 100 shares బై చేద్దాం అనుకుంటే ప్రస్తుతం 400 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకవేళ స్టాక్ కనుక 300 నుంచి 320 లెవెల్స్కి వస్తే కనుక సో అక్కడ ఇంకొంత క్వాంటిటీ ఇంకో 50 shares అలా యాడ్ చేసుకొని యావరేజ్ ప్రైస్ మీకు అరౌండ్గా 350 అలా వస్తుంది. సో హోల్డ్ చేస్తే చాలా మంచి కంపెనీ. ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ అనమాట. సో కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కాకపోయి ఉంటే కనుక ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి ఇంత మంచి రిటర్న్స్ అనేది ఇవ్వదు ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ బుల్ రన్లో
అన్ని స్టాక్స్ ఇచ్చాయి. బట్ ఈ కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి అంత బాగా ర్యాలీ ఇచ్చింది. ప్రస్తుతం మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ కరెక్ట్ అయిందనమాట. ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 300 నుంచి 320 లెవెల్స్ వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ మినిమం 5 years హోల్డింగ్ కోసం మాత్రమే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా సరే కరెక్ట్ అవుతుంటే, ఇంకా ఫర్దర్గా మార్కెట్ ఏమైనా పడుతుంటే కనుక స్మాల్ క్యాప్ స్టాక్స్ డ్రాస్టిక్గా పడతాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే బల్క్గా ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు పెండింగ్ స్టాక్స్ కాకుండా సో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఈవెన్ అవి పడినా సరే మంచిగా రికవరీ కూడా ఇస్తాయి అనమాట. వన్స్ మార్కెట్ కొంత పాజిటివ్గా వెళ్ళంగానే మంచి రికవరీ ఇస్తాయి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 3 స్మాల్ క్యాప్ స్టాక్స్. సో ఈ స్టాక్స్లో మీరు కూడా అనాలిసిస్ చేసి మీకు కూడా ఓకే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అని మీకు అనిపించి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి అనుకుంటే కనుక స్మాల్ క్వాంటిటీస్ అనేది మీరు లాంగ్ టర్మ్ కోసం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతున్నా, వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు కూడా మేము ఆప్షన్ కాల్స్ అలాగే ఈక్విటీ కాల్స్ కూడా ఇచ్చామన్నమాట. సో మార్కెట్ ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ మార్నింగ్ అప్ టు 11-11:30 దాకా కంటిన్యూస్గా రేజ్ అయింది. ఆఫ్టర్నూన్ మార్కెట్ అంతా కూడా పడిపోయింది. సో మార్నింగ్ టైంలో మేము 17,100 కాల్ ఆప్షన్ ఇచ్చాం. అది అరౌండ్గా 45% పెరిగిందనమాట. అలాగే 36,600 కాల్ ఆప్షన్ ఇచ్చాను అనమాట బ్యాంక్ నిఫ్టీలో. అది కూడా చాలా బాగా పెరిగింది, అరౌండ్ 20-25% పెరిగింది. అలాగే మార్కెట్ ఏదైతే ఆఫ్టర్నూన్ 11-11:15 తర్వాత మార్కెట్ కరెక్ట్ అయిందో ఆ టైంలో నేను పుట్ ఆప్షన్ కూడా ఇచ్చాను. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే మార్కెట్ అరౌండ్ 800 పాయింట్స్ కోల్పోయింది అనమాట. అది చాలా బాగా వెళ్ళింది. 297 ప్రీమియం నుంచి 839 దాకా కూడా వెళ్ళింది. అలాగే నెక్స్ట్ ఇంకా కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే ఇంకో పుట్ ఆప్షన్ కూడా ఇచ్చానమాట. అది అరౌండ్ 213 రూపీస్ దగ్గర నుంచి 400 దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఇవి నేను ఆప్షన్ కాల్స్ ఇచ్చాను. అలాగే మార్నింగ్ ఏదైతే ఈక్విటీలో కూడా మార్కెట్ పాజిటివ్ ఉండడంతో ఐఆర్సిటీసీ, లోదా, గో ఫ్యాషన్స్ ఏదైతే ఈరోజు లిస్ట్ అయిందో లిస్ట్ అయినప్పుడు కూడా మేము ఏదైతే కాల్ ఇచ్చాం అనమాట. అలాగే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కూడా మేము కాల్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా ఆప్షన్ కాల్స్ అలాగే ఈక్విటీ అనమాట. మీరు ఎవరైనా ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ మీరు కనుక జాయిన్ అవుదాం అనుకుంటే ఎడిషనల్ బెనిఫిట్స్ కోసం కింద వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.